అటువంటి శివలింగానికి ఒక విశేషం ఉంది. శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములంటారు. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రాధాన్యత. తూర్పు దిక్కుగా చూసేటటువంటి ముఖం తత్పురుష ముఖం అంటారు. ఆ తత్పురుష ముఖం ఏదైతే ఉందో అది వాయువు మీద ఆధిపత్యం వహిస్తుంది. అలాగే దక్షిణాన ఉన్న ముఖాన్ని అఘోర ముఖం అని పిలుస్తారు. అది అగ్నిహోత్రుడి మీద ఆధిపత్యం. పశ్చిమానికి చూసేటటువంటి ముఖాన్ని సద్యోజాత ముఖం అంటారు. ఏదైనా ఒక శివాలయంలో శివలింగం పశ్చిమాన్ని చూస్తే అది శైవాగమంలో చాలా ప్రశస్తమైనటువంటి శివలింగమని గుర్తు. అది పశ్చిమ దిక్కుని చూస్తే సజ్జోజాత ముఖం అంటారు. అది పృథివి అంతటి మీద ఆధిపత్యంతో ఉంటుంది. ఉత్తరాన్ని చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. అది నీటి మీద ఆధిపత్యంతో ఉండి స్థితి, అందరూ బ్రతకడానికి కారణమై ఉంటుంది. ఇక చిట్ట చివరిది ఆకాశం వైపు చూసేటటువంటి ముఖం, దాన్ని ఈశాన ముఖం అంటారు. అది మోక్షకారకమై ఉంటుంది. ఇందులో పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సృష్టికి గుర్తు, ఉత్తరాన్ని చూసే ముఖం స్థితికి గుర్తు, దక్షిణాన్ని చూసే ముఖం లయకి గుర్తు. మనం సర్వసాధారణంగా లోకంలో సృష్టి, స్థితి, లయ అని ఈ 3 మాట్లాడతాం. కానీ పరమేశ్వరుడు పంచముఖములతో పంచకృత్యములు చేస్తాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పంచకృత్య పరాయణ అని ఒక పేరు.